పంతులు గారు ఇక్కడ కట్టాలి అవును మా కట్టాలి ఇక్కడ తీసుకో తీసుకో
ఓం భక్తతే అజ్ఞాత ఈరోజు ఏలూరు నియోజకవర్గం ఆదివారపేట సెంటర్లో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా మందిరం వద్ద మరి ఎమ్మెల్యే గారి ప్రోత్సాహంతో అభయ ఆంజనేయ స్వామి గారి విగ్రహ ఆవిష్కరణ, అదేవిధంగా ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ అన్నదాన కార్యక్రమానికి ఒక భవనాన్ని షెల్టర్ ప్లేస్ నిర్ణయించి ఆ భవనాన్ని కూడా ఈరోజు ఓపెనింగ్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరిగింది. ఎక్కడైతే లక్షవారం కానీ అదేవిధంగా అయ్యప్ప స్వాముల యొక్క మాలలు ధరించినప్పుడు ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. వారందరికి కూడా ఒక షెల్టర్ ఉండాలి. ఈ దేవాలయానికి సంబంధించి ఒక భవనాన్ని ఉండాలన్న ఆలోచనతో మరి ఇక్కడ కమిటీ వారు కృష్ణపల్లి తాతారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కమిటీ వారికి మరి పూర్తి సహకారాన్ని అందించి ఏలూరు శాసనసభ్యులు రాధాకృష్ణ సంటి గారు మరి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక వైపు వెళ్ళాలి, దైవ చింతన ఉండాలి, ప్రజల్లో మార్పు రావాలి, మంచి సమాజ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలన్నటువంటి ఆలోచనతో మరి గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు షిరిడి సాయిబాబా దేవాలయం ఆదివారపేట ఏదైతే పునాదిగా అత్యారంగం కోసం ఈ దేవాలయంలో ఏదైతే భక్తులందరూ ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా భోజన సదుపాయాలు కల్పించడంలో ఒక మందిరం కావాలని చెప్పి వాళ్ళందరూ కూడా అడగడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఏదైతే వాళ్ళందరికీ కూడా వెనకాల ఉన్న స్థలంలో మీరు కట్టుకోండి, ఇబ్బంది లేదని చెప్పాం. వారు అనతి కాలంలోనే మరి భక్తుల సహకారంతో అందరి సహకారంతో మరి ఆ మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. అలాగే ఏదైతే భక్తులందరూ కూడా ఈ షిరిడి సాయిబాబాని కొలుస్తున్నారో అలాగే అభయాంజనేయ స్వామిని కూడా కొలవాలనే ఉద్దేశంతో వీళ్ళ భక్తుల్లో ఒక కోరిక కలిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున అభయాంజనేయ స్వామి విగ్రహ ఆవిష్కరణ కూడా మరి వీళ్ళ కమిటీ వారు చేసినందుకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఏదైతే ప్రజల్లో మరి భక్తిభావం పెంపొందించాలి, ఏదైతే ఇక్కడ షిరిడి సాయిబాబాలో ఎవరైతే దర్శనం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందనేది ఒక సంకల్పం ఉందో ఆ సంకల్పానికి బలం చేకూరుస్తూ మరి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రతి గురువారం కూడా మరి అన్నదాన కార్యక్రమాలు, అలాగే ఏదైతే అయ్యప్ప స్వాములకి 50 రోజుల పాటు కూడా వాళ్ళకు కూడా అన్నదాన కార్యక్రమం కూడా జరగడం జరుగుతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా భక్తులందరి సహకారంతో వాళ్ళందరినీ కూడా దేవుని యొక్క కృప ఉండటం వల్లే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ముందు కూడా అనేక సేవా కార్యక్రమం చేయాలని చెప్పి కమిటీ వారిని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. త్వరగా మాట్లాడినా ఏమక్కల
నిర్వహణ